హలో, అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఇవాళ జనవరి 1, 2025. సో ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. ఇవాళ మేము వేరే రోడ్లో వెళ్దాము, మార్నింగ్ వాక్కి అని బయలుదేరాము. చూడండి ముగ్గులు ఎంత బాగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత ఇన్నోవేటివ్గా వేశారో ముగ్గులు. సో అలా ఈ రంగురంగుల ముగ్గుల్ని చూసుకుంటూ వాక్ చేస్తున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైపు వెళ్దామని చెప్పేసి ఇవాళ మేము క్యాబిన్పేట అంటారు ఈ ఏరియా, ఈ క్యాబిన్పేట రోడ్లో వాకింగ్ చేస్తున్నాము. అంతా మంచుగా, అసలు మణిరత్నం మూవీలో సీన్స్ లాగా అనిపించినాయి అన్ని ఫ్రేమ్స్. ఇలా అన్ని రకరకాల చెట్లు చూస్తూ వాక్ చేస్తున్నాము. ఇది చూడండి, ఇది ఏం చెట్టో తెలియదు కానీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో అసలు చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ చెట్టు అయితే. సో విరికి అన్నీ చెప్తున్నాను అనమాట, ఈ చెట్టు ఆ చెట్టు అని. ఇదివరకు చిన్నప్పుడు ఈ రోడ్లో ఇది డిసెంబర్ పువ్వు, ఈ కలర్ బాగుంటుంది, డిసెంబర్ కలరు. దీంట్లోనే వైట్ కలర్ కూడా ఉంటుంది. ఈ చింత చెట్టు అయితే చూడండి, అసలు గుత్తులు గుత్తులుగా చింతకాయలు ఫుల్ ఉన్నాయన్నమాట చెట్టు నిండా. చాలా పెద్ద చెట్టు అది. ఇదివరకు అంటే నేను ఈ రోడ్లో వచ్చి ఆల్మోస్ట్ 35 years అయిందిలేండి. అప్పుడు ఈ రోడ్లో నడవాలంటే చాలా భయం వేసేదనమాట. అటు ఇటు ఫుల్ పొలాలు ఇవే ఉండే, అసలు మనుషులు ఎవరు కనిపించేవాళ్ళు కాదు ఈ రోడ్లో. అందుకని చాలా భయం వేసేది ఎప్పుడన్నా ఈ రోడ్లో నడవాలన్నా కానీ. ఇప్పుడైతే తాటి చెట్లు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో, ప్లస్ క్రిస్ క్రాస్ అయినట్టుగా ఎక్స్ షేప్లో బాగున్నాయి, అందంగా ఉన్నాయి చూడటానికి. సో ఇప్పుడైతే ఈ రోడ్లో అన్నీ చాలా హౌసెస్ వచ్చేసినాయి, షాప్స్, చిన్న చిన్న షాప్స్, హౌసెస్ కూడా వచ్చేసినాయి. నడవడానికి ఏమీ ఇబ్బంది అనిపించట్లేదు. సో ఇంత మంచుగా ఉన్నా కానీ నడుస్తుంటే చలిగా ఏమీ అనిపించట్లేదు. అంటే మనం నడుస్తుంటే కొంచెము చలి ఏదన్నా ఉన్నా కానీ పోతుంది కదా. సో ఇది బూడిద గుమ్మడికాయ చెట్టు. బూడిద గుమ్మడికాయ చూడండి ఎంత బాగా చక్కగా కూర్చొని ఉందో. సో వీళ్ళని అడిగామన్నమాట, మేము ఒకటి డిసైడ్ అయ్యాము, ఇలా చెట్లు కనిపిస్తే వాటికి ఏమన్నా కనిపించినప్పుడు వీళ్ళు చాలామంది అమ్ముతున్నారు, అంటే లైక్ 90% మంది అమ్ముతారా అని అడిగితే లేదు, కావాలంటే కోసేస్తామని కోసేస్తున్నారు. కొంతమంది ఏమో అమ్ముతాం మేము అని మనీ తీసుకొని ఇస్తున్నారు. సో ఇలా ఫ్రెష్గా చెట్టు నుండి కట్ చేసి కొనుక్కోవటం, వాడుకోవటం మనకి ఎలాగూ హైదరాబాద్లో సిటీస్లో ఉన్నప్పుడు కుదరదు కదా. సో ఇక్కడ పొన్నూరులో ఉన్నప్పుడు, ఎస్పెషలీ ఇది మేము ఉండేది రైల్పేట ఏరియా అనమాట. ఇక్కడ చక్కగా చాలామందికి అన్ని రకాల చెట్లు ఉంటాయి. సో ఫ్రెష్ ఫ్రమ్ ద ట్రీ కోసుకొని కొనుక్కొని వాడుకుంటే బాగుంటుంది కదా, అసలు టేస్టే వేరుగా ఉంటుంది. సో ఆ బూడిద గుమ్మడికాయని అమ్ముతారంటే అమ్ముతామన్నారు. ఎంతంటే 200 అని చెప్పింది. నాకేమో కరెక్ట్గా ఐడియా లేదనమాట. నేను హైదరాబాద్లో కొన్నాను కానీ నాకు గుర్తులేదు నేను ఎంత కొన్నాను. మేము మార్నింగ్ వాకింగ్ కదా వచ్చింది. సో అందుకే మేము పర్స్ అది ఏం తెచ్చుకోలేదు, మనీ తీసుకురాలేదు. సరే ఫోన్పే ఉందా అంటే లేదు అని చెప్పారు. ఎక్కడ ఇల్లు, ఎవరిల్లు అంటే ఇది పలానా గుడి ఎదురుగా ఇల్లు అంటే ఆ ఇల్లు మాకు తెలుసు, సాయంకాలం వచ్చి మేమే తీసుకుంటామని అన్నారు. సరే కదా అని ఓకే అని గుమ్మడికాయ తీసుకొని, సరే వాకింగ్ కదా, వాకింగ్ చేస్తాం మళ్ళీ దాన్ని మోయటం ఎందుకొని అక్కడ ఒక షాప్ ఉంటే ఆ షాప్లో పెట్టాము. సో అది రేట్ వాళ్ళు కరెక్ట్గా చెప్పారో లేదో కూడా మాకు ఐడియా లేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కొంతమంది చాలా ఎక్కువ రేట్లు చెప్పేస్తున్నారు, ఫుల్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సో అది కూడా రేట్లు తెలుసుకుంటే బెటరు. మాకు అలాగే అయింది ఈ గుమ్మడికాయ విషయంలో. ఇంకా ఇక్కడ తమలపాకుల చెట్లు ఈ తోటలు ఉన్నాయి. అదే వీరికి చెప్పాను, మా పెదనాన్న ఈ తమలపాకుల పొలాల్లోనే ప్లాంట్ ప్యాథాలజిస్ట్గా
సైంటిస్ట్గా వర్క్ చేసేవాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళు అని. విరి చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంది ఇవన్నీ చూసి, ఈ చెట్లు చూసి. తనకి మామూలుగానే ఆర్గానిక్ ఇలాంటివంటే చాలా ఇష్టం అన్నమాట. న్యాచురల్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే చాలా ఇష్టము. సో ఇవన్నీ చూసి విరి ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ ఉంది. ఈ వీడియోగ్రఫీ షూట్ చేయడం అంతా కూడా విరీనే. తనకి వీడియోగ్రఫీ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. ఇక్కడ కూడా ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ది నేతి బీరకాయ చెట్టు కనిపించింది. సో అలా కబుర్లు చెప్పుకుంటూ ఒకప్పుడు ఎలా ఉండేది ఈ ఏరియా, అండ్ కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ ఈ రోడ్లోకి వచ్చి ఇల్లు కట్టుకున్నారు. సో వాళ్ళు ఎలా తెలుసు మాకు అవన్నీ కూడా చెప్తా ఉన్నాను నేను వీరికి. ఇక్కడ వీళ్ళు ఇంట్లోనే పెంచుకుంటున్నారు, మేకలు, కోళ్ళు పెంచుకుంటున్నారు. వీళ్ళు ఇదిగోండి మేకలు పెంచుతున్నారు కదా. వీళ్ళు ఏంటంటే ఫ్రెష్గా ఎవ్రీ సండే ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే ఇది మటన్ కట్ చేస్తారంట. మార్నింగ్ 5 to 8 o'clock వరకే చేస్తారంట. సో ఆ టైంలో వస్తే ఫ్రెష్గా వీళ్ళు లిమిటెడ్గా ఒక్కటే కోస్తారంట. సో అందుకని చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కావాలంటే సండే రండి అని చెప్పారు మటన్ కొనుక్కోవాలంటే. ఆ రోజు January 1st అవటం వల్ల పండగల రోజు కూడా కట్ చేస్తారంట. సో ఆ రోజు January 1st అవటం వల్ల వీళ్ళు మటన్ కట్ చేస్తుంటే మటన్ కూడా కొన్నాము యాక్చువల్గా. వాళ్ళకి ఫోన్పే ఉందా అంటే ఫోన్పే లేదన్నారు. తర్వాత మరి మా దగ్గర మనీ లేవు, ఫోన్పే చేస్తాము అంటే వాళ్ళ పక్కింటి అబ్బాయిని ఎవరినో మొత్తానికి పిలిచి ఫోన్పే నెంబర్ ఇచ్చారు. సో అలా అనుకోకుండా ఫోన్పేలో పే చేసాము మనీ కూడా. సో అలా నడుస్తూ ఉంటే చూడండి ఎంత బాగుందో కదా, వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా హాయిగా ఉంది. అండ్ ఈ చెట్లు కూడా రకరకాల చెట్లు, ప్రతి ఇంట్లో చెట్లు ఉన్నాయి, ఏవో ఒక చెట్లు. ఈ చెట్టు చూడండి, వీటిని తమ్మకాయలు అంటారు. మీకు తెలుసా ఈ తమ్మకాయలు అంటే? తెలిస్తే కనుక కామెంట్స్లో రాయండి. ఈ తమ్మకాయల్ని కూడా వండుకుంటారు, కూర చేసుకుంటారు. సో అది రోడ్డు పక్కన ఉంటే అక్కడ ఒక ఆయన కూర్చొని ఉంటే అడిగామన్నమాట, ఇది చెట్టు ఎవరిది, అమ్ముతారా తమ్మకాయలు అంటే, అది ఎవరిది కాదమ్మా, రోడ్డు పక్కన పడి మొలిచిన చెట్టు, మీకు కావాలంటే ఇది. వీళ్ళు కూడా షీప్లు పెంచుతున్నారు, గోట్లు షీప్స్ పెంచుతున్నారు వీళ్ళు కూడా, ఈ ఇంటి వాళ్ళు కూడా. వీళ్ళందరికీ చాలా ఎలా ఉందంటే చిన్న ఇల్లు, ఖాళీ స్థలం ఏమో పెద్ద ఖాళీ స్థలం ఉందన్నమాట. ఇక్కడ తమ్మకాయలు కావాలంటే కోసుకోండి, అది ఎవరి చెట్టు కాదు, రోడ్డు పక్కన పడి మొలిచిన చెట్టు అన్నారు. సో అందుకని ఇక్కడ తమ్మకాయలు కోయటానికి ట్రై చేస్తున్నాను నేను. చెట్టుకైతే ఉన్నాయి కానీ కిందంతా చాలా ముళ్ళు అవన్నీ ఉన్నాయి. సో జాగ్రత్తగా మొత్తానికి చెట్టు దగ్గరికి వెళ్ళి కోస్తున్నాను ఈ తమ్మకాయలు. ఇవైతే అసలు మామూలుగా ఇక్కడ షాప్స్లో కొన్నవి ఏదో మెత్తగా అలా ఉంటాయి. ఇవైతే అసలు ఫుల్ గట్టిగా రాళ్ళులాగా ఉన్నాయి. అవి కూడా తమ్మకాయలు కూడా చాలా హెల్దీగా చాలా బాగున్నాయి. సో మొత్తానికి ఎలాగోలా కష్టపడి మధ్యలో ఇది ఏంటంటే ఏదో ముళ్ళ చెట్టు అనమాట. ఆ ముళ్ళ చెట్టు మీద ఈ చెట్టు అల్లుకుంది, ఈ తమ్మకాయ చెట్టు. అందుకని చాలా జాగ్రత్తగా చూసి కొయ్యాల్సి వస్తుంది. చాలా కాయలు ఉన్నాయి ఈ చెట్టుకైతే, చాలా ఉన్నాయి తమ్మకాయలు. సో మొత్తానికి ఎలాగో ఆ ముళ్ళు చూసుకుంటా జాగ్రత్తగా నుంచొని బాగా కోసాను ఇక్కడ. ఇవి ఇంకా వండలేదు యాక్చువల్గా, ఇవాళ వండుదాం అనుకుంటున్నాము ఈ తమ్మకాయల్ని. ఎలా ఉంటాయో టేస్ట్ నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అక్కడ నుండి బయటికి రావటం కూడా చాలా అన్నీ ఫుల్ ముళ్ళ చెట్లు ఉన్నాయి అనమాట. అవన్నీ ముళ్ళ చెట్లే.
సక్సెస్ఫుల్గా అలా తమ్మకాయలు అయితే కోసాను. ఈయన గోరింటాకు పెట్టుకొని ఉన్నారు. ఈయన పెద్దాయన. ఏంటి గోరింటాకు పెట్టుకున్నారు మీరు అని అడిగింది విరి. అంటే మా పిల్లలు పెట్టారమ్మా, వాళ్ళు పెట్టుకున్నాక మిగిలిందంట, అందుకని అది నాకు పెట్టారు అని చెప్తున్నాడు ఆయన. ఇంకా విరి ఫుల్ నవ్వింది. చక్కగా పెట్టుకొని కూర్చున్నాడు ఆయన గోరింటాకు. జనవరి 1 వాళ్ళ పిల్లలు రుబ్బారంట గోరింటాకు, పెట్టారు అని చెప్పాడు ఆయన. సో ఇంకా అలా నడుస్తా విరికి రకరకాల చెట్లు, ఇంతకుముందు ఎప్పుడూ ఇన్ని చెట్లు చూడలేదు. వాళ్ళని చాలా చెట్లు చూసేసింది విరి, తెలుసుకుంది ఎలా ఉంటాయి ఏంటి అనేది. అలా కబుర్లు చెప్పుకుంటా నడుస్తూ ఉన్నాము. ఇది చూడండి, ఇది చూడటానికి ఫుల్ ఫాగీగా ఉంది కదా, కానీ నడుస్తుంటే బాగానే ఉంది, అంత చలిగా కూడా ఏమనిపించలేదు. సో ఇవాళ మా మార్నింగ్ వాక్ అయితే చాలా వెరైటీగా బాగుంది. ప్లస్ అనుకోకుండా చాలా షాపింగ్ కూడా జరిగిందనమాట. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. అన్ని చెట్లు చాలా, ఇక్కడ చూడండి బొప్పాకాయ చెట్లు, అసలు చెట్టు నిండా కాయలు ఉన్నాయి, ఫుల్ గుత్తులుగా ఉన్నాయి అన్నమాట. బొప్పాకాయని కూడా పచ్చికాయల్ని వండుకుంటారంట చాలామంది, నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడ పెద్ద మందారం చెట్టు ఉంది వీళ్ళకి. ఆ పువ్వులు కూడా అదొక క్రీమ్ కలర్లో బాగున్నాయి, ఆ షేడు, ఫ్లవర్స్ షేడు. సో కొమ్మిస్తారా, మందారం అయితే కొమ్మలు బతుకుతాయి పెడితే, సో కొమ్మిస్తారా అని అడిగితే తీసుకోండి, కట్ చేసుకోండి మీరే అన్నారు. సో ఇక్కడ మందార కొమ్మని కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అసలు ఇక్కడ చెట్లన్నీ విపరీతంగా హెల్దీగా ఉండి, అసలు ఆ కొమ్మలు అవి కూడా కట్ చేయడానికి అసలు తొందరగా రావట్లేదు. మొత్తానికి సక్సెస్ఫుల్గా కట్ చేస్తున్నాను ఇక్కడ ఎలాగో కష్టపడి. ఆ కట్ చేసేటప్పుడు చేతిలో ఒక తమ్మకాయ ఒకటో రెండో మొత్తానికి జారి కింద కాలువలో పడి విరి, అయ్యో నాకన్నా ఇస్తే నేను పట్టుకునేదాన్ని కదా అంది. ఈ తమ్మకాయలు ఇది పడిపోయినాయి కదా, సరే ఓకే. తర్వాత ఇక్కడ మేము బూడిద గుమ్మడికాయ ఈ షాప్లో పెట్టాము, అంటే అది పట్టుకొని వాక్ చేయాలంటే కష్టం అని చెప్పేసి ఈ షాప్లో పెట్టి వెళ్ళాము ఇందాక వెళ్ళేటప్పుడు. సో మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చి తీసుకుంటుంటే పాపం ఆయనే కవర్ తీసుకొచ్చి ఇచ్చి కవర్లో పెట్టించారు, ఈ కవర్లో పట్టుకొని తీసుకెళ్ళండి అని. సో మళ్ళీ అది తీసుకొని ఆ బూడిద గుమ్మడికాయ, తమ్మకాయలు, ఆ మందారం కొమ్మ అవన్నీ పట్టుకొని ఇదిగో నడుస్తున్నాను. విరి కూడా కొన్ని తమ్మకాయలు తన ప్యాంటు పాకెట్ జేబులో పెట్టుకుంది, ఇంకెక్కడ ప్లేస్ లేక. ఇదిగోండి ఇదే మేము కొన్న మటను. సో అలా నడుస్తూ ఉంటే మాకు ఇంకా చాలా చెట్లు కనిపించినాయి. విరికి వాళ్ళ ఫుల్ ఏమంటారు బయాలజీ టూర్ లాగా అయిపోయింది, రకరకాల చెట్లు. ఇంకా మేము ఇవాళ అనుకున్నాం అన్నమాట, మనం మార్నింగ్ వాక్ వచ్చేటప్పుడు మనీ కూడా తెచ్చుకోవాలి, ఫోన్పే ఇక్కడ ఎవరికీ లేదు, ఫోన్పే ఆర్ జీపే ఇవి ఎవరు వాడట్లేదు. సో మనీ కూడా తెచ్చుకుంటే ఇంకా కన్వీనియంట్గా ఏవి కావాలంటే అవి కొనుక్కోవచ్చు, ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కనిపించినవి అని అనుకున్నాము. సో రేపు నుండి డబ్బులు తీసుకొని వెళ్ళాలి. ఇవి మాకు తెలిసినామే, అంటే అమ్మని గుర్తుపట్టింది, ఎప్పుడు చూడలేదు మీరు ఎక్కడ, ఏ ఏ ఊరు, ఏ ఇల్లు అని అడిగింది. గుడెదురు ఇల్లు అనగానే అమ్మ పేరు చెప్పేసింది, మల్లేశ్వరి గారి అమ్మాయి అని. సో గుర్తుపట్టేసింది అనమాట ఈమె నన్ను, చిన్నప్పుడు చూశానమ్మా నిన్ను అని. ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది విరిని చూసి. మా అమ్మాయి అంటే ఆహా అని ఇంకా ఆమె ఫుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. వీళ్ళింట్లో కూడా చాలా చెట్లు ఉన్నాయి, నేతి బీరకాయ చెట్లు,
తర్వాత గుమ్మడికాయ, ఇంకా కరివేపాకు, నేతి బీరకాయలు అమ్ముతారా అంటే ఏంటి అమ్మేదేంటి, తీసుకెళ్ళండి అని ఇదిగో ఇస్తుంది ఇవి. ఏంటి అమ్మటం అని ఆమె అయితే చాలా ఫీల్ అయిపోయింది, అమ్ముతారా అని అడిగినందుకు. లేదు అని ఇదిగో ఫ్రీగా ఇచ్చేస్తుంది. చాలా ఉంటాయి అమ్మ కాయలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసుకెళ్ళండి అని కూడా అంది. ఇది వాళ్ళ పెట్ డాగ్. ఆమందనమాట, ఏంటి నేతి బీరకాయ అదేంటి బూడిద గుమ్మడికాయ కొన్నారా అని అడిగింది. అవును అంటే, ఎంత కొన్నారు, ఎంత అంటే 200 అంటే, ఏంటి మరీ ఇంత ఘోరమా, ఇంత ఆశ ఉండకూడదమ్మా, 30 రూపాయలు 40 రూపాయలకి అమ్ముతారు, మీరెవరో కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు అని చెప్పేసి అట్లా 200కి అమ్మారు, వద్దు ఇచ్చేసేయండి అని అంది, రిటర్న్ చేసేయండి అంది. సరే నేను మళ్ళీ ఆ బూడిద గుమ్మడికాయ ఇచ్చిన వాళ్ళకి రిటర్న్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళు లేరు, వాళ్ళ పేరెంట్స్ లేరు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. సరే వద్దులేమ్మా మాకు కాయ అని చెప్పి మళ్ళీ రిటర్న్ చేసేసి వచ్చాను. తర్వాత 30 రూపీస్కే మళ్ళీ ఇంటి దగ్గర ఇంకొక అబ్బాయి తెచ్చిచ్చాడు బూడిద గుమ్మడికాయని. సో ఒక్కోసారి అలా ఎక్కువ రేట్లు కూడా చెప్పేస్తుంటారు కొంతమంది. అంటే మనకు తెలియదు కదా అన్నట్టుగా కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవటానికి ట్రై చేస్తుంటారు. అందుకని రేట్లు కొంచెము కనుక్కోవటం బెటరు. మొత్తానికైతే అది బూడిద గుమ్మడికాయ రిటర్న్ చేసేసాము అలా. సో ఇందాక వెళ్ళిన మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆరెంజెస్ కూడా ఉన్నాయి. ఆరెంజెస్ డజను 50 రూపీస్ అని చెప్పింది. అవైతే మేము ఇంకా ఇప్పుడు మనీ లేవు, ఈవినింగ్ వచ్చి తీసుకుంటామని ఇంకా అవి తీసుకోలేదు. తీసుకెళ్ళమంది ఆమె, వద్దులే సాయంకాలం మళ్ళీ వాకింగ్ లాగా వచ్చి అప్పుడు తీసుకెళ్తామని చెప్పి అవి తీసుకోలేదు ఇంకా. సో అలా వాకింగ్ ప్లస్ షాపింగ్ 2 అయిపోయినాయి ఇవాళ మాకు అనుకోకుండా. ఈ క్యాక్టస్ చెట్టు చూడండి ఎంత బాగుందో. సో అలా మొత్తానికి ఆ బూడిద గుమ్మడికాయ పట్టుకొని నడిచి ఆ కష్టమంతా వేస్ట్ అయింది. దాన్ని పట్టుకొని వాకింగ్ చేయలేక చాలా ప్రాబ్లం అయింది వాకింగ్ చేయటము. ఈ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఈ కనకాంబరం చెట్లు ఉన్నాయి, ఆరెంజ్ కలర్ ప్లస్ ఎల్లో కలర్ 2 కలర్స్ ఉన్నాయి వీళ్ళ ఇంట్లో. పూలు కోసుకొని కట్టుకొని పెట్టుకోండి, వాళ్ళ జనవరి 1 పండగ కదా అని అంటుంది మా అమ్మ. ఇంకా అన్నీ అడుగుతుందనమాట విరిని, ఈ పాప ఏం చదువుతుంది ఏంటి అని. డాక్టర్ అని చెప్పగానే చాలా ఎగ్జైట్ అయిపోయిందనమాట మా అమ్మగారు. ఒక్కతే ఉంటుందంట ఆమె, కానీ చక్కగా హాయిగా అన్ని చెట్లు అవన్నీ పెంచుకుంటా చక్కగా బాగానే ఉంటుంది ఆమె ఒక్కతే అయినా కానీ. ఇక్కడ పూలు కోస్తున్నాము, పూలు కోసుకెళ్ళండి, కరివేపాకు కూడా కోసుకెళ్ళండి కావాలంటే అనంది మా అమ్మ. ఇంకా కనకాంబరాలు పూలు కోస్తున్నాము, ఆరెంజ్ ప్లస్ ఎల్లో కలర్ షేడ్ 2 షేడ్స్ ఉన్నాయి కదా. సో 2 కోసుకెళ్ళండి పెట్టుకోండి వాళ్ళ మీరు అని చెప్పింది ఆమె. సో కోస్తున్నాము ఇక్కడ పువ్వులు. వీరి ఎల్లో కలర్ కనకాంబరాలు ఎప్పుడు చూడలేదంట, ఇదే ఫస్ట్ టైము చూడటము, చాలా బాగుంది ఇవి అని అంటుంది విరి. సో విరి నేను ఇద్దరం కోసాము. వాళ్ళు కోళ్ళు కూడా పెంచుకుంటున్నారు, వీళ్ళ ఇంట్లో కోళ్ళు కూడా ఉన్నాయి. సో ఫుల్ విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట, కోళ్ళు చెట్లు అన్నీ. వీళ్ళకి చాలా పెద్ద పక్కన దొడ్డి కూడా ఉంది, చాలా ఖాళీ స్థలం. మనకేమో సిటీస్లో పెద్ద ఇల్లు, చిన్న ఓపెన్ ప్లేస్ ఏమో అసలు ఉండదు, లేదా చిన్న ఓపెన్ ప్లేస్ ఉంటుంది సిటీస్లో. కానీ ఇక్కడ పల్లెటూరులో మాత్రం పెద్ద ఓపెన్ ప్లేసు, చిన్న ఇల్లు. విరి అంటుందన్నమాట, ఇలాగే బాగుంది చిన్న ఇల్లు పెద్ద ఓపెన్ ప్లేసు, ఇట్లాగే బాగుంది, నేను పెద్దయ్యాక నేను ఇలాగే కట్టుకుంటాను, చిన్న ఇల్లు కట్టుకొని మొత్తం ఓపెన్ ప్లేస్ పెట్టుకుంటాను అని చెప్తుంది. అందరికీ పెద్ద పెద్ద స్థలాలు దొడ్లు అవన్నీ ఉంటాయి కదా ఇక్కడ ఊర్లలో. సో
పూలు కోసాము. తర్వాత కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా చూడండి ఎంత బాగుందో కరివేపాకు. ఇంకా కరివేపాకు కూడా కోసాము. అది అసలు కొమ్మలు ఇరుద్దామంటే అసలు ఇరగట్లేదు అనమాట ఆ కొమ్మలు. ఇంకా తర్వాత రెబ్బలే కోసేసారు, కరివేపాకు రెబ్బలు. అసలు ఇది కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఎందుకనో కానీ మార్కెట్లో కొనే వాటికి చెట్లు దగ్గర మనం కోసే వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంతైనా ఇది చాలా ఫ్రెష్ కదా. సో అలా ఫ్రెష్ కరివేపాకు, పువ్వులు, కనకాంబరాలు పూలు పెట్టుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. నేను కూడా ఈ మధ్య అసలు పూలు పెట్టుకోవటం కాన్సెప్టే తగ్గిపోయింది కదా. అసలు పూలే పెట్టుకోవటం లేదు తల్లో. సో ఇవాళ ఇంటికి వెళ్ళాక మాల కట్టి కనకాంబరాలు పెట్టుకోవాలి. January 1st సెలబ్రేషన్ అదే అనమాట, కనకాంబరాలు పూలు పెట్టుకోవటము. సో ఇవన్నీ షాపింగ్ అయింది వాళ్ళు మాకు అనుకోకుండా. అన్నీ ఆర్గానిక్ షాపింగ్ అంతా అయింది. సో ఇక్కడ నడుస్తుంటే ఈ ఇంట్లో ఇది వేరే ఇల్లు. వీళ్ళకి అసలు నిమ్మకాయలు అయితే చెట్టు నిండా కాయలే ఉన్నాయి వీళ్ళకి నిమ్మకాయలు. అవి కూడా అన్ని రకాల షేడ్స్లో ఉన్నాయి. ఎల్లో, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, గ్రీను, అలా రకరకాల షేడ్స్లో అసలు చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇదేదో చెట్టు, దీని పేరేదో మర్చిపోయాను కానీ ఇది పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇది ఏదో ఏదో అంటారు విషం ఉన్న పాయిజనస్ చెట్టు ఏదో. మొత్తానికి దీని దగ్గరికి వెళ్ళొద్దు అనేవాళ్ళు చిన్నప్పుడు. ఇది బీన్స్ అన్నమాట, చిక్కుడుకాయ చెట్టు బాగా అల్లుకుపోయింది. సో ఇంకా అలా నడుస్తా మొత్తానికి ఇవన్నీ చూసుకుంటూ కొనుక్కుంటూ తెచ్చుకుంటూ షాపింగ్ ప్లస్ వాకింగ్ అన్నీ అయినాయి ఇవాళ మాకు. ఇది ఇక్కడ మందార కొమ్మ అక్కడ తొట్టిలో పెడుతున్నాను, తర్వాత మళ్ళీ వచ్చి పెడదామని. సో అలా జరిగిందండి ఇవాళ మా January 1st షాపింగ్ ప్లస్ వాకింగ్, మార్నింగ్ వాక్. చాలా బాగుంది కదా, ఇంట్రెస్టింగ్గా. మీరు కూడా మీ ఊర్లో మీ నేటివ్ ప్లేసులకి వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేయండి. సో అవిగోండి నేతి బీరకాయలు, కనకాంబరాలు, నేతి బీరకాయలు, తమ్మకాయలు అండ్ ఫ్రెష్ కరివేపాకు. సో ఇవన్నమాట. ఈ మన కనకాంబరాలని అమ్మ మాల్లా కట్టింది. ఆరెంజ్ ప్లస్ ఎల్లో రెండు కలిపి మిక్స్డ్ షేడ్లో కట్టింది. ఇంకా చాలా బాగుంది, దండ చాలా అందంగా వచ్చింది. ఇంకా ఈ నేతి బీరకాయలు, తమ్మకాయలు ఇవేం వండలేదు. వండిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను ఎలా వచ్చినాయి అనేది. తమ్మకాయల్ని సన్న ముక్కలు కట్ చేసి ఉడకబెట్టి మామూలు తాలింపు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ట్రై చేశారా మీరు ఈ తమ్మకాయలు? ట్రై చేయకపోతే ట్రై చేయండి, అదొక వెరైటీగా బాగుంటాయి. ఆల్మోస్ట్ మన చిక్కుడుకాయలాగే ఉంటుంది టేస్ట్ దాదాపుగా. పూలు చూడండి ఎంత బాగున్నాయో, కనకాంబరాలు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video. Hope all of you enjoyed this video. Take care. Bye bye.